తెలంగాణ రాష్ట్రంలో ఆప్థాల్మిక్ అసిస్టెంట్ మరియు ఆప్టోమెట్రిస్టులుగా పనిచేసిన మేము కంటి వెలుగు 2 విడతలలో మొదటి విడత మరియు రెండో విడత కంటి వెలుగులలో ప్రభుత్వానికి మా సేవలు అందించాం. సుమారు 20-30 సంవత్సరాలు కూడా ఈ ఆప్థాల్మిక్ అసిస్టెంట్ కానీ ఆప్టోమెట్రిస్ట్ కానీ ఎక్కడ కూడా భారీ ఎత్తున పోస్టులు పడట్లేదు. ఎక్కడో ఒకటి అరకొర పోస్టులు పడుతున్నా కూడా అవి తెలియకుండానే నియామకం అయిపోతున్నాయి. గత ప్రభుత్వానికి మరియు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా అనేక సార్లు మా ఆప్థాల్మిక్ అసిస్టెంట్ మరియు ఆప్టోమెట్రిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం మా పైన దయతలిచి మా యొక్క పోస్టులను నియమించాలని, నియామకాలు జరపాలని కోరుతున్నాం. అదేవిధంగా 2 విడతలలో కంటివేలు కార్యక్రమంలో పాల్గొన్న మేమందరం కూడా ప్రభుత్వం మాకు ఏదైనా ఇదే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన అనేక పళ్ళ దవాఖానాలు, బస్తీ దవాఖానాలు, పిఎస్సీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కొత్తగా జిల్లా హాస్పిటళ్ళు అనేకంగా కొత్తగా ఉన్నాయి కాబట్టిగా వాటిలలో చాలా పోస్టులు వేకెన్సీ ఉన్నాయి. మరి వాటిలోనైనా మా నియామకాలు జరపాలని చెప్పి కూడా అనేక సార్లు ప్రభుత్వాన్ని కోరినాం. మేము 2 సార్లు ప్రభుత్వానికి సేవలు చేసినాం, మా సర్వీస్ అందించినాం. మరి గ్రామాలలో కూడా చాలామంది సేవలు అందిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ క్వాలిఫైడ్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్లు, ఆప్టోమెట్రిస్టులు అనే వాళ్ళు ఎంతో సీనియర్లుగా ఎన్నో రకాలుగా ప్రభుత్వానికి ఇలాంటి స్కీములు వచ్చినప్పుడు కూడా పనిచేస్తూ ఉన్న మేము మా పేరు చెప్పి ఎలాంటి క్వాలిఫైడ్ లేని ఆప్టోమెట్రిస్టులు అని చెప్పుకునే వాళ్ళు, కనీసం వాళ్ళకి ఎలాంటి అర్హత లేకుండా గ్రామాలలో క్యాంపులు చేస్తూ అతి తక్కువ రేట్లకు అద్దాలు అమ్ముతూ వాళ్ళంతా కూడా మమ్మల్ని బదనం చేస్తున్నారు. ఎలాంటి క్వాలిఫైడ్ లేని, ఎలాంటి అర్హత లేని ఆప్థాల్మిక్ అసిస్టెంట్ మరియు ఆప్టోమెట్రిస్ట్ ఎవరైతే విజన్ పరీక్షలు చేసి గ్రామాలలో క్యాంపులు చేస్తున్నారో అలాంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు మా రాష్ట్ర కమిటీ పక్షాన మేమైతే సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా సరే, తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామాల్లో, ఏ మారుమూల పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ ఎక్కడైనా క్వాలిఫైడ్ లేనటువంటి, సర్టిఫైడ్ లేనటువంటి వాళ్ళు, అర్హత లేనటువంటి వాళ్ళు ఈ కంటి వైద్య పరీక్షలు చేసి ఈ అద్దాలు అమ్ముకొని దీని ఒక కమర్షియల్ బిజినెస్ లాగా చేస్తే మాత్రం ఊరుకునే లేదు. ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకునేందుకు మేము సిద్ధంగా రాష్ట్ర కమిటీ పక్షాన ఉన్నామని తెలియజేస్తున్నాం. అలాంటివి ఎక్కడైనా మీ నోటీస్కి వచ్చినా కూడా మా రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకొస్తే వాళ్ళపైన చట్టపైన చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర కమిటీ పక్షాన మేమందరం కూడా క్వాలిఫైడ్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్ అండ్ ఆప్టోమెట్రిస్ట్ అందరికీ కూడా మేము అండగా ఉంటామని, మేము పూర్తి మద్దతుగా ఉంటామని, అదేవిధంగా మనం చదువుకొని ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు ఉద్యోగ నోటిఫికేషన్లు లేక, నియామకాలు లేక ఎదురు చూస్తున్న మనందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి మన నోటిఫికేషన్లు వచ్చే విధంగా కూడా రాష్ట్ర కమిటీ పక్షాన ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. మన రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీధర్ స్వామి మాట్లాడాల్సిన కోరుతున్నాను. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుల వారు తీసుకున్న నిర్ణయము చాలా మంచి నిర్ణయము. ఎందుకనంటే చదువుకొని కంటి వెలుగు phase 1, phase 2లో పనిచేసి ముందుకు వెళ్తున్న ప్రతి ఒక్క ఆప్టోమెట్రిస్ట్కి ఇది వినడానికి చాలా బాధాకరంగా ఉంది. చదువుకోకుండా వర్క్ నేర్చుకోకుండా ప్రతి ఒక్కరూ ఈ గ్రామాలలో, ఈ సిటీ అవుట్స్కట్స్లో క్యాంపులు పెడుతూ చాలా తక్కువ ధరకి అద్దాలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు కొంతమంది. వారికి మెసేజ్ వెళ్ళాల్సిందిగా